హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ అమ్ము తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ పల్లెటూరి సొగసైన పిల్ల కోపిష్టి పట్నం మొగుడు పార్ట్ 5. ఈ స్టోరీని విన్న తర్వాత లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సూర్య సాత్వికని ఎంతగానో ప్రేమిస్తున్న విషయం వాళ్ళ అమ్మకి చెప్పేశాడు. చెప్పడమే కాదు, 15 రోజుల గడువు కూడా ఇచ్చాడు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడానికి. సూర్య కోపం ఎలా ఉంటుందో నీరజ గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఆమె కొడుకు కోపానికి పంతానికి బలైపోయింది కాబట్టి. ప్రతి క్షణం ఒక తల్లిలా కొడుకు దూరం పెడితే భరించలేక అల్లాడిపోతూ ఉంది. సాత్విక బదులు మరో చక్కటి అమ్మాయిని నీకు భార్యగా తెస్తాను అని నీరజ గారు అన్నప్పుడు సూర్య చాలా కోపగించుకున్నాడు. సాత్వికతో నా పెళ్లి జరగకపోతే ఇంకెవరితోనూ నా పెళ్లి జరగదు. ఎప్పటికీ నేను ఇలాగే ఉండిపోతాను. నీకు నా పంతం ఎలా ఉంటుందో బాగా తెలుసు. పిచ్చి పిచ్చిగా నీ సొంత తెలివితేటలు ఉపయోగించకండి. ఎలాగైనా సరే సాత్వికతోనే నా పెళ్లి జరిగిపోవాల్సింది. నీతో కాకపోతే చెప్పండి, నేనే డైరెక్ట్గా వెళ్ళి అత్తయ్య మామయ్యతో మాట్లాడుకుంటాను అని సూర్య ఆ గదిలో నుండి బయటకు వెళ్ళబోతూ ఉండగానే నీరజాదేవి గారు కొడుకుని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపేసింది. ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో నీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పింది. కానీ అది సాత్వికతోనే అని మాత్రం ఆమె చెప్పలేదు. ఇక నీరజాదేవి గారు బాగా ఆలోచించారు. ఇక్కడ సూర్య వల్ల ఇంట్లో ఈ 15 రోజులు అలా గడిచిపోయాయి. చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటూ కేరింతలు వేసే పూర్ణిమ జీవితం కూడా ఈ 15 రోజుల్లో తలకిందులు అయిపోయింది. 15 రోజుల తర్వాత రాధమ్మ నిలయంలోకి కొత్త కోడలిగా సూర్యకాంత్ భార్య అడుగుపెట్టింది. కొత్త జంటని చూసి ఇంట్లో వాళ్ళందరి ముఖాలు కలకలగా మెరిసిపోతూ ఉన్నాయి. సూర్య ముఖం మాత్రం గంభీరంగా ఉంది. కళ్ళలో అగ్నిపర్వతాన్ని నింపుకొని ఉన్నాడు. ఎవరినైనా అతను చూస్తే వాళ్ళు ఆ అగ్నిలో మాడి మసైపోతారేమో అన్నట్టుగా ఉంది అతని చూపు. నీరజాదేవి గారు సూర్య కళ్ళకు కనబడకుండా మనుషుల చాటున దాగి ఉంటుంది. ఇక పూర్ణిమ విషయానికి వస్తే ఆమె ముఖంలో ఎలాంటి భావన లేదు. పెళ్లి జరిగినందుకు సంతోషంగా లేదు, అమ్మా నాన్నలను వదిలేసి వచ్చాను అన్న విచారణ లేదు. ఎటూ కానీ ఒక అయోమయమైన క్వశ్చన్ మార్కుతో నిలబడి ఉంది. ఆ కొత్త జంటని గుమ్మం దగ్గరే ప్రియాంక ప్రీతిమ ఆపేశారు. వాళ్ళని గదిలోకి వెళ్ళనివ్వకుండా మీ పేర్లు చెప్తే లోపలికి పంపిస్తాము అని వాళ్ళని ఆట పట్టిస్తూ ఉన్నారు. సూర్య ఇద్దరు చిల్లల వైపు కోపంగా చూశాడు. నానమ్మా అని కాస్త గట్టిగానే అరిచాడు. ఆవిడ కూడా నవ్వుతూనే తప్పదురా సూర్య, నీ పిల్లం పేరు నువ్వు చెప్పాల్సిందే అంటూ పక్కన ఉన్న చుట్టాల వైపు చూపిస్తూ ఈ నలుగురిలో నవ్వుల పక్కు కాకురా అన్నట్టు సైగలతోనే చెప్పింది. సూర్య మామూలుగా ఎవరికి తలవంచడు. వాళ్ళ పెదనాన్న, నాన్నగారు, తాతయ్య, నానమ్మ, వాళ్ళ పెద్దమ్మ వీళ్ళు ఏది చెప్తే అది చేసేస్తాడు. అస్సలు కాదు అన్నాడు వాళ్ళ మాటకు. అలాంటిది వాళ్ళ నానమ్మ మన పరువు అని చెప్పడంతో అతను కోపాన్ని కాస్త తగ్గించుకొని పక్కనే నిలబడి ఉన్న నవవధువు వైపు చూస్తూ నీ పేరేంటి అని అడిగాడు. ఆమె కళ్ళలో దాగి ఉన్న సన్నటి కన్నీటి పొరని ఎవ్వరికీ కనబడనివ్వకుండా కవరింగ్ చేస్తూ వణుకుతున్న గొంతుతో పూర్ణిమ అని మెల్లగా చెప్పింది. నేను పూర్ణిమ ఇద్దరము వచ్చాము అని సూర్య అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ చెప్పాడు. హే, మా అన్నయ్య వదిన పేరు చెప్పేశాడు. ఇప్పటి వరకు మాకు ఎవ్వరికి నీ పేరేంటో తెలీదు, కానీ బాగుంది నీ పేరు. మా అన్నయ్య నోటి వింటూ వింటూ ఉంటే నీకు ఒక విషయం చెప్పనా? నా పేరు ప్రియాంక, దీని పేరు ప్రీతిమ. ఇప్పుడు నువ్వు కూడా వచ్చేసావు, నీ పేరు కూడా పూర్ణిమ. ఇక్కడ మ్యాజిక్ని గమనించారా అసలు? మన ముగ్గురు పేర్లు పి అనే అక్షరంతోనే మొదలవుతున్నాయి. బాగుంది కదా అని ప్రియాంక అనేసరికి వాళ్ళందరూ నవ్వుకున్నారు. వదిన, మా అన్నయ్య నీ పేరు చెప్పేశాడు, ఇప్పుడు నువ్వు కూడా చెప్పు మా అన్నయ్య పేరు అని వాళ్ళు ఈసారి పూర్ణిమని భయపెట్టేశారు. అసలు అతని పేరేమిటో పూర్ణిమకు తెలీదు, కానీ ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న గొడవ పడుతూ మాట్లాడుకుంటున్నప్పుడు విన్నది. సూర్య అంటే ఇతనే కదా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూనే
అది అది నాకు నాకు అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అందరూ కంగారు పడ్డారు. కానీ సూర్య నాకేమీ పట్టలేదు అన్నట్టుగా పక్కకి వెళ్ళిపోయాడు. సూర్య ప్రవర్తన ఇంట్లో వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పూర్తిగా నేలపై పడిపోకముందే నీరజాదేవి గారు పూర్ణిమని కంట కనిపెడుతూనే ఉంది. ఆమెను కింద పడకుండా పట్టుకుంది. అక్కడ బంధువులందరూ ఉండడంతో వనజాదేవి గారు కాస్త కోపగించుకుంటూ సూర్య దగ్గరికి వెళ్ళింది. ఏంట్రా, ఏం చేస్తున్నావు? పెళ్లి జరిగి 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే నీ భార్య చిటికని వీళ్ళని వదిలేసి ఇలా పక్కకు వస్తే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? పైగా మన గురించి మాట్లాడుకోవడానికి ఎప్పుడు జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. మీ అమ్మ నీకు ఈ సంబంధం చూసినప్పటి నుండి నువ్వు చాలా మారిపోయావురా. అసలు నీ మనసులో ఏముందో తర్వాత తీరికగా నేను కనుక్కుంటాను, కానీ ముందైతే మన పరువు కాపాడరా. నీ భార్యని ఎత్తుకొని నీ గదిలోకి తీసుకుని వెళ్ళు అని వనజ గారు కోపంగా చెప్పారు. పెద్దమ్మ, మీరు ఏం మాట్లాడుతున్నారు అని సూర్య అన్నాడు. ఏం మాట్లాడుతున్నానో ఏంటో నీకు అర్థం కావడం లేదారా? మాట్లాడే భాష. ఈ రోజే కదా నీకు పూర్ణిమకి పెళ్ళైంది. మరి నువ్వు కాక నీ భార్యని ఇంకెవరైనా తాకగలరా? పోనీ ఇక్కడ ఉన్న మీ పెదనాన్న, తమ్ముడు, మీ నాన్న, లేకపోతే ఆ అభిరామ్, వీళ్ళలో ఎవరైనా పూర్ణిమని ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్తే అప్పుడు అందరూ నీ గురించి ఏమని మాట్లాడుకుంటారు అని వనజ గారు చెప్పడంతో సూర్య చాలా కోపంగా ఇక తప్పదు అని పూర్ణిమని ఎత్తుకున్నాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు, ముఖ్యంగా నీరజాదేవి గారు. సూర్య వెనకాలే వనజాదేవి, నీరజాదేవి, వాళ్ళ నానమ్మ రాధమ్మ అతని వెనకాలే గదిలోకి వచ్చారు. సూర్య కోపంగా పూర్ణిమని అతని బెడ్పై పడుకోబెట్టాడు. అసలు ఇప్పటివరకు సూర్య సరిగ్గా పూర్ణిమని చూడనే లేదు. కానీ కోపం, చిరాకు అన్నీ కలగలుపుకొని ఆ గదిలోకి వచ్చిన వాళ్ళ అమ్మ నీరజాదేవి వైపు కోపంగా చూస్తూ గంభీరమైన గొంతుతో, చూడండి పెద్దమ్మ, మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో బంధువులు ఉన్నారు అని నా నోరు మూపిస్తున్నారు, కానీ ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు నచ్చి తెచ్చుకున్న కోడలు కాబట్టి ఈ క్షణం నుండి ఈ పిల్ల బాధ్యత మొత్తం మీదే అంటూ వాళ్ళ అమ్మ వైపు చూపుడు వేళ్ళు చూపిస్తూ చాలా కోపంగా చెప్పేసి పెద్ద పెద్ద అడుగులు వేసి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. పడుకొని ఉన్న పూర్ణిమ అటు ఇటు కదులుతూ కనిపించింది ఆ ముగ్గురికి. సూర్య మాటలు విని వాళ్ళు అంతగా పట్టించుకోకుండా ఆ పూర్ణిమ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నీరజ ఆమె చెంపల మీద తడుతూ పూర్ణిమ, పూర్ణిమ అని తట్టి లేపింది. పూర్ణిమ కళ్ళు తెరిచి వాళ్ళని చూసింది. పెళ్ళి జరగబోతుంది అని తెలిసినప్పటి నుండి పూర్ణిమ సరిగ్గా తినలేదు. అందుకే కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించాయి ఆమెకు. నీరజాదేవి గారు పూర్ణిమ పక్కనే కూర్చొని, నీకేమైనా కావాలా అమ్మా? ఇబ్బంది పడకు. ఇక్కడ నీకు ఏ లోటు రాదు. నాతో నువ్వు కూతురిలాగే ఉండొచ్చు. మీ అమ్మ దగ్గర నువ్వు ఎలా ఉంటావో అలా నాతో కూడా ఉండవచ్చు అని మనవరాలు మీద నీరజ, వనజాక్షి ముగ్గురు కలిసి ఒకేసారి ప్రేమను కురిపిస్తూ చెప్పారు. మీ అమ్మ దగ్గర నువ్వు ఎలా ఉంటావో మా దగ్గర కూడా నువ్వు అలాగే ఉండొచ్చు. అక్కడైతే నీకు ఒక్కతే అమ్మ, కానీ ఇక్కడ చూడు నీకు ఎంతమంది అమ్మలమున్నామో అని వనజ గారు నవ్వుతూ చెప్పారు. నీకు ఎప్పుడు మేము ముగ్గురం తోడుగా ఉంటాము అని చెప్పేసి వనజ, రాతమ్మ ఇద్దరు ఆ గదిలో నుండి బయటికి వచ్చారు. ఇప్పుడు ఆ గదిలో పూర్ణిమ వాళ్ళ అత్తగారు నీరజాదేవి మాత్రమే ఉన్నారు. రాధమ్మ వనజాదేవి గారు కిందకి వెళ్ళిపోగానే పూర్ణిమ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంది. అక్కడే ఉన్న నీరజాదేవి పూర్ణిమని చూస్తూ, నిన్నేమీ బలవంతంగా ఈ పెళ్ళికి ఒప్పించలేదు కదా. నువ్వు మీ వాళ్ళు అందరూ ఒప్పుకుంటేనే కదా ఈ పెళ్ళి జరిగింది. నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పిన మీ అక్క మాటలు విని మొదట్లో నాకు కూడా కోపం వచ్చింది. ఏదైనా విషయం ఉంటే పెళ్ళికి ముందే అమ్మాయిలు తల్లిదండ్రులతో చెప్పాలి కదా. బంధువులు అందరూ వచ్చిన తర్వాత పెళ్ళికి ఒక గంట టైం ఉంది అనగా మీ అక్క పెళ్ళి నుండి పారిపోవడం ఏమైనా న్యాయంగా ఉందా? నాకు చాలా కోపం వచ్చింది. అందుకే మీ నాన్నగారి పైన అప్పుడు అరిచేశాను. కానీ అతని మంచితనం నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా నీరజత గారు పూర్ణిమతో ఏదో విషయం చెప్పబోతూ ఉండగానే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి గంగా వచ్చింది. డోర్ పైన తట్టుతూ, అమ్మగారు, పెద్దమ్మగారు పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పింది.
సరే గంగా, నువ్వు వెళ్ళు, నేనే వస్తాను అని చెప్పి నీరజ గారు ఆ గంగా అనే పని మనిషిని అక్కడ నుండి పంపించేసింది. చూడమ్మా పూర్ణిమ, ఇక్కడ నేను నీకు తోడుగా ఉన్నాను. ఇందాక నీతో మాట్లాడిన పెద్దావిడ మా అత్తగారు, పేరు రాతమ్మ. నేను ఈ ఇంటికి చిన్న కోడలిని. ఇక వనచక్క ఈ ఇంటికి పెద్ద కోడలు, పేరుకు మాత్రమే. తను నాకు తోటి ఆరాలు, కానీ సొంత అక్క కంటే ఎక్కువ. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. అసలు ఏం జరిగిందో అంతా నీకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయాలన్నీ వదిలేసేయి. ఇక తర్వాత ఏం చేయాలో దాని గురించి మాత్రమే ఆలోచిద్దాం. దగ్గర బంధువులు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోలేదు కదా. ఏదైనా పని పడిందేమో నాతో, అందుకే అక్క నన్ను పిలుస్తుంది. నేను కిందకి వెళ్తాను, తొందరగానే వస్తానులే. ఈలోగా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని కాస్త రెస్ట్ తీసుకో అని ఆవిడ చెప్పేసి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. అత్తగారు వెళ్తున్న వైపే చూస్తూ తలని అలా గోడకి ఆనించి తిరుగుతున్న ఫ్యాన్ వైపే చూస్తూ ఉంది. అలా పైకి చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది పూర్ణిమ. పెళ్లికి ముందు జరిగిన 15 రోజుల సంభాషణలోకి కూడా వెళ్ళింది. శాంతాదేవి సీతామహాలక్ష్మి ఇద్దరూ పెళ్ళికని వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆదివారం కావడంతో పూర్ణిమ దోస్తుల దగ్గరికి వెళ్ళడానికని బయలుదేరింది. తండ్రి పొలం దగ్గరే ఉంటాడు అని అతనికి చెప్పి వెళ్ళాలి అని పొలం దగ్గరికి వచ్చింది. కానీ ఆయన అక్కడ కనిపించలేదు. పని మీద పక్క ఊరికి వెళ్ళాడు అని పనివాళ్ళు చెప్పడంతో అక్కడే ఉండి పని వాళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉంది. తండ్రి వచ్చాక చిందులు వేస్తూ, నాన్న నేను నా దోస్తులను కలవడానికి వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి పరుగు తీసి ఊరి పొరిమేరలో ఉన్న గుడి దగ్గరికి వచ్చింది. ఆ గుడి చాలా విశాలమైన గుడి. అక్కడ ఊడల మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు అన్నీ పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. ఆ చెట్ల నీడలో పూర్ణిమ తనకంటే వయసు తక్కువగా ఉన్న పిల్లలతో ఆడుకుంటూ సమయాన్ని మర్చిపోయి చీకటి పడే వరకు అక్కడే ఉండిపోయింది. ఆ సంధ్యా సమయం కావడంతో సూర్యుని డ్యూటీ అయిపోయింది. అప్పుడు ఆ ప్రదేశం అంతా కాస్త చీకటి పడిపోయింది. అప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఇండ్లు గుర్తుకు వచ్చాయి. ఎవరి ఇండ్లల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలందరూ వెళ్ళిపోవడంతో పూర్ణిమ అప్పుడు తలకొట్టుకుంటూ ఆమె గుర్తుకు చేసుకుంది. అయ్యయ్యో, ఇంటి దగ్గర అమ్మ అక్క లేరు కదా, ఇప్పుడు నేనే కదా నాన్నని చూసుకోవాలి అని తలకొట్టుకుంటూ ఇంటి వైపు పరుగు తీసింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.